అధికారంలోకి ఎక్కిన ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారో ఆ ముఖ్యమంత్రి పనిచేసినప్పుడల్లా అప్పుడు విద్యార్థులకి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేస్తానని చెప్పి అప్పుడున్న విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గారు అప్పుడు ప్రకటన చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజుకు కూడా విద్యార్థులకి మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా పక్కదారి పట్టించిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనపడుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారాలకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే వైఖరి చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకి న్యాయం జరిగేంత వరకు కూడా పీడీఎస్ విద్యార్థి సంఘం పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఇంటర్మీడియట్లో ఏవైతే పెండింగ్లు ఉన్న లెక్చరర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో తక్షణమే వాటిని భర్తీ చేయాలి. ఇంటర్మీడియట్ నూతన బిల్డింగులు ఏవైతే ఉన్నాయో శిథిలావస్థలో నడుస్తున్న నూతన బిల్డింగులకి పెండింగులు ఉన్న బిల్డింగులు మొత్తం కూడా కొత్తగా నిర్మాణం చేయాలని చెప్పి సందర్భంగా వారి మీద తెలియజేస్తా ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న నేలకొండపల్లి కావచ్చు, పిండిపోల్ జూనియర్ కళాశాల కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, లేకపోతే వైరా నూతన బిల్డింగులు లేక విద్యార్థులు అవస్థలు పడుతూ ఉంటే ఏమీ పట్టించుకోకుండా ఇక్కడున్న ముగ్గురు మంత్రులు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకి కొమ్ముగాసిన పరిస్థితి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడున్న ముగ్గురు మంత్రులు వివరిస్తూ ఉన్నారు. ఈ ఆలోచనలు మానుకొని తక్షణమే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా వారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.